కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. వెల్కమ్ టు హై డ్రీమ్. నేను మీ భవ్య. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పర్ట్స్ గైడెన్స్ తీసుకుంటే ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఇవన్నీ మాట్లాడడానికి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు మన ముందున్నారు. సార్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్, నిజంగానే ఒక గైడ్ లేకపోతే ఒక కరెక్ట్ దారిలో వెళ్తున్నామా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉంటాం. అసలు గైడ్ ఉన్నప్పుడే సార్ మా మనీ లాస్ అవుతున్నాయి అనే భయం ఉంటుంది చాలా మందికి. సో ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకుంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎటువంటి బెనిఫిట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి? ఓకే, మంచి క్వశ్చన్ అడిగారండి భవ్య గారు. ఇప్పుడు మేడం ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. ఎందుకు చేయలేకపోతుంటారు, ఫెయిల్ అయిపోతుంటారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది ఒకసారి అనలైజ్ చేసుకుంటే మనం మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అంటే మీకు ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక ఇన్కమ్ అనేది ఉంటుంది కదా, ఇన్కమ్ అనేది ఉంటుంది, ఎక్స్పెన్సెస్ అనేది కూడా ఉంటుంది, రైట్? సో ఎక్కడ ఫెయిల్ అవుతారంటే ఇన్కమ్ వస్తుంది, ఎక్స్పెన్సెస్ అయిపోతుంటుంది ఎక్కువ, సో ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి గోల్ అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి పిల్లలు ఉన్నారనుకో, లేకపోతే వాళ్ళు రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. దానికి ఏం చేయాలి? ప్రతి ఒక్కరు ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి, రైట్? ఫైనాన్షియల్ ప్లానింగ్ దగ్గర ప్రతి ఒక్కరు ఫెయిల్ అవుతారు. అవును, అంటే ఎలా చేయాలి ఏంటి తెలియక. ఇప్పుడు ఒకటి ఏంటంటే మేబీ మనం వచ్చిన అమౌంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ఒకటి, లేకపోతే నాకు వచ్చిన డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేస్తున్నాను అదొకటి. సో ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ తగ్గించాలి, ఏం చేయాలి, ఎలా సేవ్ చేసుకోవాలి అనేది. ఒకవేళ ఇన్వెస్ట్ చేసినా అసలు ఎట్లా చేయాలి అనేది తెలియక డబ్బులు వేస్ట్ చేసేసుకోవడం. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఓవరాల్ గా చూసుకుంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది తెలియదు, ఫెయిల్ అయిపోతుంటుంది జనరల్గా. సో ఒకవేళ అలాంటి ఇన్వెస్టర్ మాకు ఎవరైనా ఫోన్ చేసి అడిగితే మేము వాళ్ళు ఇవన్నీ డీటెయిల్స్ తీసుకుంటూ మేము చెప్పగలుస్తాం. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలాగ చేసుకోవచ్చు, ఎంత ఇన్వెస్ట్ చేయగలరు మీరు అనేది ఒకటి తెలిస్తే ఆ డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం అనేది నెక్స్ట్ స్టెప్. అది ఎఫ్డీలు వేసుకుంటారా, ప్లాట్ కొంటారా, ఎస్ఐపీలు వేసుకుంటారా, నెక్స్ట్ స్టెప్. నేనైతే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి నేను మ్యూచువల్ ఫండ్ లోనే పెట్టమంటాను. ఎందుకంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో మంచి వెల్త్ క్రియేట్ చేసేది అది మీకు చాలా క్లారిటీ ఉంటుంది కాబట్టి అది చెప్తారు కాన్ఫిడెంట్. వెల్త్ క్రియేట్ చేసేది కూడా ఇది ఒకటే. కొంచెం రిస్క్ ఉంటుంది, కాకపోతే డైవర్సిఫైడ్ రిస్క్ ఉంటుంది. అదే మీరు స్టాక్స్ కొనుక్కుంటే మీకు రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మనకు అన్లెస్ అంటే ఇలా స్టాక్ వీఆర్ షూర్, అంటే 100% షూర్ పెరుగుతుంది అనలైజ్ చేయగలిస్తేనే మనం కొనాలి. రేపు అది పడిపోయిన తర్వాత ఏం చేయాలనేది కూడా తెలియాలి. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. మనది ఏం లేదు ఇక్కడ, మన బ్రెయిన్ పెట్టవలసిన అవసరం లేదు. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు డైవర్సిఫై చేసుకోవాలి. ఇది కాకుండా మేడం కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు, కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ అనేది వస్తుంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ వీక్నెస్, ట్రంప్ టారిఫ్స్, లేకపోతే రూపీ డిప్రిషియేట్ అవ్వడం, ఈ ఎకనామికల్ కండిషన్స్ కానీ, వార్ కండిషన్స్ కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చి ఏమవుతుందంటే ఈ ఎఫ్ఐఐస్ తీసేయడాలు, అప్స్ అండ్ డౌన్స్, సిచ్యువేషన్స్ కాంప్లెక్స్ అయిపోతాయి, మార్కెట్ పడుతూనే ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు అలాగే ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి, ఒక ఇన్వెస్టర్ ఏం చేయాలి అనేది మా ఒక గైడెన్స్ ఒక ఎక్స్పర్ట్ వెళ్తే మేము చెప్పగలుస్తాం. సో అదే లేదనుకోండి మీకు ఏం చేయాలో తెలియదు. సింపుల్ చెప్పాలంటే కొన్నిసార్లు ఒకవేళ సరే మీరు అన్నట్టు ఇందాక లాంగ్ టర్మ్ పెట్టాం కదా వస్తుందిలే, ఏమి అవేర్నెస్ ఉండదు బయట ఏం జరుగుతుందని, అలానే ఉంటారు, వాళ్ళు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ గైడెన్స్ తీసుకుంటే ఎప్పుడు ఏ టైంలో ఏం స్టెప్ తీసుకోవాలో మనకి. కాంప్లెక్స్ సిచ్యుయేషన్స్ ఎప్పుడైతే మనకి ఇలాంటి సిచ్యుయేషన్స్ వస్తాయి, ఇప్పుడు 2008 రిసెషన్ వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇవాళ ఎందుకు మార్కెట్ పడుతుంది, ఎందుకు మన మార్కెట్ అలా పడుతుంది, అవన్నీ తెలుసుకుంటే గానీ ఏం చేయాలనేది తెలియదు. సో మేము ఆ విషయంలో కొంచెం హెల్ప్ చేయాలి, రెగ్యులర్ గా ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు మేడం ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ పడుతుంది, ఇప్పుడు ఇంకో మనం మాట్లాడుకుంది ఏంటంటే కాంప్లెక్స్ సిచ్యువేషన్స్లో డిసిషన్స్ తీసుకోవాలన్నమాట. కానీ ఇప్పుడు మీరు ఇండివిజువల్గా డైరెక్ట్గా చేసుకున్నారనుకోండి, మీరు ఎవరితో మాట్లాడతారు మీ డిసిషన్స్ తీసుకోవడానికి? మీకు తెలియలేదు అనుకోండి, ప్రతిసారి మీకు తెలుస్తుంది అనేది లేదు కదా. సో
సో తెలియలేనప్పుడు ఇప్పుడు మాకు అన్నీ తెలుస్తుందని లేకపోవచ్చు, తెలియకపోవచ్చు. కాకపోతే మేమేం చేస్తామంటే మా పైన మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఏఎంసీస్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉంటాయి, మేము ఫండ్ మేనేజర్స్తో మాట్లాడుతుంటాం. సో మాట్లాడేటప్పుడు మేము ఏం చేయాలో చెప్పగలుగుతాం. సో డిసిషన్ మేకింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 5 years 10 yearsలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి మనం, ఒకవేళ మనం తప్పు ఇన్వెస్ట్ చేసి ఉంటే మనం దాన్ని ఏదైనా మార్చాలా అవసరం లేదా, నెక్స్ట్ ఫైట్ ఏం లేదు. ఈ డిసిషన్ మేకింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా దీనికి సొంతగా వాళ్ళు డిసైడ్ చేయలేరు. ఎప్పుడైతే మేము ఉంటామో మధ్యలో, సో మేము ఆ డిసిషన్ మేకింగ్లో హెల్ప్ చేయగలుగుతాం. సో హెల్ప్ చేసేటప్పుడు ఏమవుతుంది, మన వెల్త్ కరెక్ట్ వేలోనే గ్రో అవ్వడానికి వెళ్తుంది, కరెక్ట్ వేలో ఉందని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మేడం ఇది కాకుండా మేడం రిస్క్, ఇప్పుడు ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్స్ లో రిస్క్ ఉంటుంది. అవును, తప్పకుండా. అసలు ఇన్వెస్ట్మెంట్ లో రిస్క్ లేనిది ఉండదు. ఇప్పుడు కాకపోతే కొంతమంది ఇప్పుడు ఏంటంటే ఎఫ్డీలు వేసుకుంటే రిస్క్ లేదనుకుంటారు. అవును, బట్ అక్కడ ఏంటంటే ఒక కవరేజ్ ఉంటుంది, 5 lakhs కవరేజ్ అనేది ఉంటుంది, అదే మాక్సిమం. అవును, సో ప్రతి దగ్గర ఉంది మేడం. జీవితంలో మనకి నుంచి బయటకు వెళ్ళినా ప్రతి ఎక్కడో రిస్క్ ఉంది, మనకి తెలియదు, లేకుండా అసలు ఏది అవ్వదు. అవును, తెలియదు అసలు. ఆ రిస్క్ ని కాస్త కొంత గైడెన్స్ తోటి వెళ్తే అది కొంచెం. ఇప్పుడు మనం మీరే బండి నడుపుతున్నారు అనుకోండి, హెల్మెట్ ఎందుకు వేసుకుంటారు? సేఫ్టీ కోసం, రైట్? రిస్క్ తగ్గించుకోవడానికి. అవును, అవ్వదని కాదు కదా. అవును. సో అదే విధంగా ఈ రిస్క్ మేనేజ్మెంట్ లో ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తారో కొంచెం డైవర్సిఫై చేసుకున్నారు అనుకోండి ఇన్వెస్ట్మెంట్ ని, ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫై పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ చేసుకుంటే ఆ రిస్క్ అనేది మనకు తగ్గించుకోవచ్చు. సో ఈ విధంగా దీంట్లో కూడా మాలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మీకు హెల్ప్ చేస్తారు స్ట్రీమ్లైన్ చేసుకుంటూ. ఇది మేడం ఎప్పుడైతే నేను ఇందాక చెప్పాను కదా మీకు, డూ నాట్ టైమ్ ద మార్కెట్ అని, మార్కెట్ లో మనం ఉండాలి. చాలా మంది నేను చూశాను ఇన్వెస్టర్ని, వాళ్ళు ఏంటంటే మార్కెట్ తగ్గిన తర్వాత కొంటుంటారు. అవును, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ పెరుగుతుంది అనుకోండి మేడం, ఇంకా మార్కెట్ పెరుగుతుంది కదా అని నేను ఇంకా కొన్నాను అనుకోండి, రేపు మార్కెట్ పెరగకోకుండా పడిందంటే, అంటే నేను అనేది ఏంటంటే మార్కెట్ టైమింగ్ చేయకండి, ఇన్వెస్ట్ చేసి టైం ఇవ్వండి. ఇన్వెస్ట్ చేసి టైం ఇస్తే మీ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు అదే స్ట్రాటజీ. ఈ టైంలో బాగా ఎక్కువ ఉంది కదా అని తీసుకొని నెక్స్ట్ టైంలో తగ్గిపోతుంది. అది కాకుండా ఇప్పుడు మార్కెట్ పడుతుంది మేడం, మీరు కొనాలా అమ్మాలా? పడిపోతే కొనాలి కదా, కొనాలి. మరి అందరూ అమ్మేస్తున్నారు, ఎస్ఐపీలు ఆపేస్తున్నారు, తీసేస్తున్నారు డబ్బులు. అవును. సో ఎప్పుడైతే ఓపిక్ గా ఉంటే మళ్ళీ పెరిగిన తర్వాత వీళ్ళందరూ ఎప్పుడు కరెక్ట్ తెలుసా మేడం, వాళ్ళ గోల్ రేపు నెక్స్ట్ ఇయర్ ఉంది, ఒక 2 years తర్వాత ఉంది అనుకుంటే ఓకే, వాళ్ళు వెల్త్ క్రియేట్ అయ్యింది ఆల్రెడీ, కొంచెం తీసేస్తున్నారంటే ఓకే. బట్ ఇంకా 10 years 15 years గోల్ ఉంది అన్నప్పుడు తీయకూడదు కదా, ఇంకా వెయిట్ చేయాలి. అది సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కానీ మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో ఉంటే మీకు కరెక్ట్ పాత్ అనేది చూపిస్తూ మీ గోల్ అచీవ్ చేసేటట్టుగా హెల్ప్ చేయగలుగుతారు. అంటే ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా నా అభిప్రాయం ఏంటంటే, ఒక ఇన్వెస్టర్తో పాటు జర్నీ చేయాలి. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో మీతో పాటు ఉండాలి. ఎప్పుడైనా డిసిషన్ మేకింగ్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ చేంజెస్ చేయాలి అనుకునేటప్పుడు, లేకపోతే ఇంకా ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేయాలా లేదా ఆపాలా అనేది మాలాంటి వాళ్ళు ఉంటే మీకు మాట్లాడడం వల్ల మన ఇది ఫ్లో చాలా స్మూత్ గా వెళ్తుంది, వెల్త్ అనేది క్రియేట్ అవుతుంటుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ అడ్వాంటేజెస్ తెలుసుకోండి. ఒక గైడ్, ఒక ఎంఎఫ్డి ఉంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఏంటి అనేది తెలుసుకుని చేయాలి. ఒకవేళ మీరు సొంతగా చేయగలరు అనుకోండి, ఇప్పుడు మీ జాబ్ నేను చేయలేను, నా జాబ్ మీరు చేయలేరు, ఎక్స్పర్టే. సో అది కూడా అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఒక పర్ఫెక్ట్ ఎక్స్పర్ట్ త్రూ చేస్తే మన జర్నీ స్మూత్గా ఉంటుంది, మన గోల్ రీచ్ అవుతాం మేడం. రైట్, ఎగ్జాక్ట్లీ. సో ఒక గైడెన్స్ తీసుకొని వెళ్ళేదానికి, లేదు గుడ్డిగా నాకే తెలుసు అని ముందుకు వెళ్ళడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఓపిక్గా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకుంటే కనుక మనకు వెల్త్ రావాల్సింది ఆగకుండా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి, పర్సంటేజ్ కూడా ఎక్కువగా ఉంటుందని మనకు తెలుస్తుంది. సో ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.